హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ షన్వి వ్లాగ్స్. ఈరోజు ఇంకో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదే సొరకాయ పాయసం అంటే కడ్డూ కా ఖీర్. మీలో స్వీట్ అంటే ఎంతమందికి ఇష్టం ఉండదు చెప్పండి, అందరూ ఇష్టపడతారు. సో ఇలా సొరకాయ పాయసాన్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి. నేను చేసే స్టైల్లో మీరు తప్పకుండా ఇష్టపడతారు. మా ఇంట్లో వాళ్ళకైతే ఇది చాలా బాగా నచ్చింది. ఒక్కసారి ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనకి రెస్టారెంట్లో దొరికే స్టైల్ టేస్ట్ వస్తుందన్నమాట. సో ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఈ సొరకాయ పాయసం కోసం ముందుగా ఇక్కడ నేను ఒక లేత సొరకాయని తీసుకుంటున్నాను. ఇందులో నుంచి నేను ఒక ముక్కని కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్నాక మిగిలిన సొరకాయ దాదాపుగా ½ కేజీ వరకు ఉంటుంది. ఇక్కడ నేను ½ కేజీ సొరకాయని తీసుకుంటున్నాను. తర్వాత ఈ సొరకాయని ఇలా పొట్టంతా మనం తీసేసుకొని అంటే పీల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ సొరకాయని ఇప్పుడు మనం తురిమేసుకుందాం. అంతేకాకుండా ఇలా వచ్చిన పొట్టునంతా మనం చక్కగా చట్నీ చేసుకోవచ్చు. దీన్ని మనం వేస్ట్ చేయకుండా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం సొరకాయని తురిమేసుకుందాం. నేను ఇలా కాయని తీసుకొని తురిమేసుకుంటున్నాను. మీకు ఇలా కంఫర్టబుల్గా లేకపోతే పీసెస్గా కట్ చేసుకొని లోపల ఉన్న గింజల్ని తీసేసుకొని ముక్కల్ని కూడా మీరు తురుముకోవచ్చు. నేను ఇలా కాయనే తురిమేసుకుంటున్నాను. ఇలా బయట ఉన్న గ్రీన్ కలర్లో ఉన్న సొరకాయనంతా మనం తురిమేసుకొని లోపల ఉన్న గింజల్ని ఇలా సపరేట్ చేసేసుకుంటే మనకి చక్కగా వస్తుంది అనమాట ఈ సొరకాయ తురుము. సో ఇలా మొత్తం తురిమేసుకున్నాక లోపల ఉన్న ఈ వైట్ పార్ట్ నంతా మనం వేస్ట్ చేయకుండా దీన్ని కూడా మనం చట్నీలో వేసుకోవచ్చు అనమాట. సో ఆ తొక్కల్ని ఈ లోపల గింజల్ని కలిపి మనం చట్నీ చేసుకోవచ్చు. సో మనం సొరకాయ తురుముకున్నాక తురుమంతా ఇలా మనకి వచ్చింది. ఈ తురుముని పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అందుకోసం ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ దాకా సగ్గుబియ్యం తీసుకుంటున్నాను. ఇందులో కొంచెం వేడి నీళ్లు పోసుకొని నానబెట్టుకుంటే మనకి సగ్గుబియ్యం తొందరగా ఉడికిపోతాయి. అందుకని నేను ఇక్కడ కొంచెం వేడిగా ఉన్న వాటర్ని తీసుకొని అవి నానబెట్టేసుకుంటున్నాను. తర్వాత ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఇందులో దాదాపుగా 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకుంటున్నాను. ఇందులో ఇప్పుడు మనం జీడిపప్పు కిస్మిస్ని ఫ్రై చేసుకుందాం. ఇలా నెయ్యి మనకి చక్కగా కరిగాక ఇందులో 1 టేబుల్ స్పూన్ జీడిపప్పుని 1 టేబుల్ స్పూన్ దాకా కిస్మిస్ని వేసుకొని ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అలా వేయించుకున్న ఈ జీడిపప్పు కిస్మిస్ని మనం ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత ఇలా ఫ్రై ప్యాన్లో మిగిలిపోయిన నెయ్యిలో మనం ఇప్పుడు ముందుగా తురిమి పెట్టుకున్న సొరకాయని వేసుకొని ఈ సొరకాయని చక్కగా మనం ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఇక్కడ సొరకాయలో వాటర్ని తీయలేదు. కొంతమంది దీన్ని పిండేసి వాటర్ని తీస్తూ ఉంటారు. ఆ వాటర్ ఉండడం వల్ల సొరకాయ మనకి త్వరగా ఉడుకుతుంది, ఎక్స్ట్రా ఎక్కువ వాటర్ పోయకుండా. సో నేను ఇక్కడ వాటర్ తీయట్లేదు. ఇలా సొరకాయ తురుముని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటూ ఈ లోపు మనం పాలని కాచుకుందాం. అందుకోసం ఇక్కడ నేను వేరే కడాయిని తీసుకొని అందులో దాదాపుగా 1 లీటర్ దాకా పాలని తీసుకుంటున్నాను. ఇక్కడ మీరు మీకు నచ్చిన పాలని తీసుకోవచ్చు. నేనైతే గేదె పాలని తీసుకుంటున్నాను. సో ఈ పాలు మరిగేలోపు మనం సొరకాయ తురుముని ఫ్రై చేసుకుందాం. ఇలా సొరకాయ తురుము మనకి నేతిలో చక్కగా ఫ్రై అయ్యాక ఇలా ఆయిల్ బయటకు వస్తుంది. అందులో ఉన్న వాటర్ అంతా పోయి మీకు ఇంకా సొరకాయ ఫ్రై అవ్వనట్టయితే అందులో కొద్దిగా వాటర్ పోసుకొని ఉడికించుకోండి. లేదంటే సొరకాయ పాలల్లో ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది. నాకు ఇక్కడ సొరకాయ ఉడకలేదు కాబట్టి నేను కొద్దిగా వాటర్ పోసుకొని ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు నేను ఇక్కడ ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఈ తురుము మనకి చక్కగా ఫ్రై అయిపోయాక దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. తర్వాత మనకి పాలు కూడా చక్కగా ఇక్కడ కాగిపోయాయి. సో ఈ పాలని మనం ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కొంచెం మరిగించుకుందాం. అప్పుడు మనకి మంచి టేస్ట్ వస్తుంది అనమాట. సో ఇలా పాలు మనకి ఒక 5 మినిట్స్ మరిగాక ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న తురుముని యాడ్ చేసుకుందాం. ఇలా సొరకాయ తురుమునంతా ఇలా మరిగిన పాలల్లో వేసుకొని చక్కగా ఒకసారి కలిపి ఈ సొరకాయ తురుము ఈ పాలల్లో ఒక 5 నిమిషాలు ఉడిగాక ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యంని యాడ్ చేసుకుందాం. ఇలా ఈ సగ్గుబియ్యంని కూడా యాడ్ చేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దాదాపుగా ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు ఈ పాలంతా ఇలా దగ్గరకు వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి. ఇలానే మనకి సొరకాయ చక్కగా ఉడికిపోవాలి. అప్పుడే మనకి మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఇలా ఉడికించుకునేటప్పుడు
చేసేటప్పుడు మనకి మీగడ ఇలా అంచుల వెంట కడుతూ ఉంటుంది. దాన్ని కూడా ఇలా పాలలోకి వేసేసుకోండి, మనకి మంచి టేస్ట్ వస్తుంది. సో ఇలా మనకు పాలు దగ్గరకు వచ్చాక ఈ టైంలో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ని నేను యాడ్ చేస్తున్నాను. అదే ఈ అమూల్ మిల్క్ మేడ్. ఈ మిల్క్ మేడ్ యాడ్ చేయడం వల్ల మనకి రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ వస్తుంది అనమాట. ఒక్కసారి ఇది యూస్ చేసి చూడండి. మీకు ఇది అవైలబుల్గా లేకపోతే దీనికి బదులు మీరు జీడిపప్పు బాదం పప్పుని నానబెట్టుకొని ఆ పేస్ట్ని కూడా వేసుకోవచ్చు. థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. సో ఈ మిల్క్ మేడ్లో మనకి షుగర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను 1 కప్పు సొరకాయ తురుముకి 1/2 కప్పు దాకా పంచదారని వేస్తున్నాను. తర్వాత ఇక్కడ నేను దాదాపుగా 100 గ్రాముల మిల్క్ మేడ్ని కూడా యాడ్ చేసేస్తున్నాను. ఒక్కసారి ఇలా ఇవన్నీ యాడ్ చేసుకున్నాక కలిపేసుకొని మనం ఒక 5 మినిట్స్ దీన్ని ఉడికించుకుందాం. నేను ఇక్కడ ఏ ఫుడ్ కలర్ని యాడ్ చేయట్లేదు. మీకు ఫుడ్ కలర్ కావాల్సి వస్తే ఈ స్టేజ్లోనే మీరు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ నేను యాలకుల పొడిని వేస్తున్నాను, దాదాపుగా ఒక 1/2 టీ స్పూన్ దాకా. ఇలా ఒక్కసారి కలుపుకున్నాక ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుందాం. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇక్కడ నేను సగం యాడ్ చేసుకుంటున్నాను, మిగిలిన సగం నేను గార్నిష్ కోసం ఉంచుకున్నాను. సో ఫైనల్గా మనకి సొరకాయ పాయసం రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఈ సొరకాయ పాయసాన్ని మనం చక్కగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మిగిలిన డ్రై ఫ్రూట్స్ని మనం చక్కగా గార్నిష్ చేసుకుంటే ఈ కడ్డూకా కీర్ రెడీ అయిపోయినట్లే. కొంతమంది ఈ పాయసాన్ని వేడిగా తినడానికి ఇష్టపడతారు, లేదంటే ఇది చక్కగా చల్లారాక మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్న ఐస్ క్రీమ్ టేస్ట్ వస్తుందన్నమాట. సో ఈ పాయసాన్ని మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా మంచి టేస్ట్ ఉంది. ఒక్కసారి కనుక టేస్ట్ చేస్తే మీరు మళ్ళా ఇది చేసుకోవడానికి ఇష్టపడతారు. ఈ సొరకాయ పాయసం మీరు కూడా తయారు చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.